వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైకదీక్షే. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః. నిజచరణ సమర్చాసక్త భక్త ఊఘరక్షి నివసతి హృదయే మే స్వాంఘ్రి భక్తిన్ వితన్వన్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. ఏకాదశ్యాం నిరాహార స్థిత్వా జ్యాహం పరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవచ్యుత. ఫాల్గుణ మాసంలో పరమ పవిత్రమైన వెంకటాచల క్షేత్రంలో శుద్ధ బహుళ ఏకాదశి రోజున బహురూపధారి అయినటువంటి భక్త వాత్సల్యం కలిగినటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య సన్నిధానంలో ప్రశాంతంగా కూర్చొని కృష్ణ నారాయణ వాసుదేవ నరహరి ముకుంద అనే దివ్య నామాన్ని కీర్తిస్తూ ఈ దివ్యమైనటువంటి దేవదేవుని యొక్క స్థానంలో స్మరణ చేస్తూ నారద మహాపురాణాన్ని మనం అవగాహన చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలా ఫాల్గుణ మాసమే ఒక విశిష్టమైనది. లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఈ మాసంలోని. అలాగనే మధ్వ సంప్రదాయంలో ముగ్గురు మహానుభావులు వారి ఆరాధన ఇప్పుడే ఈ ఫాల్గుణంలోని. వామన అవతారం అదితి పయోవ్రతం చేస్తోంది. పాడ్యమి మొదలుకొని వామనుడుగా అవతరించాడు, త్రివిక్రముడయ్యాడు. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభోవీధిపైనంతై తోయద మండలాక్రమణ కల్లంతై అని ఇలాగా చాలా చిన్నగా ఉన్న స్వామి అద్భుతమైనటువంటి త్రివిక్రమ అవతారాన్ని ధరించాడు. అలాగనే ఈ మాసంలోనే ఆ పరమాత్మ ఆ పరమపురుషులు ఆ శ్రీమన్నారాయణుని యొక్క శ్రీనివాసుని యొక్క దివ్య అవతార వైభవాన్ని 32,000 కీర్తనలలో స్మరించి అందరికీ అందించి ప్రచారం చేసిన ఆ అన్నమాచార్య స్వామి వారి యొక్క ఆరాధన కూడా ఈ మాసమే ఈరోజు. కనుక ఇలాంటి పరమ పావనమైనటువంటి ఫాల్గుణంలో అర్జునుడు కూడా పుట్టాడు. ఆయనకి ఆ పేరు కూడా ఒకటి ఉంటుంది. ఈ ఏకాదశి ఈరోజు విశేషం. ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి జనార్దనుణ్ణి అర్చించి గంధ పుష్పాదులతో
స్వామిని అర్చించి ఇలా విజ్ఞాపన చెయ్యాలి అని నారద పురాణంలోనే మనం 23వ అధ్యాయంలో చెప్పుకున్నాం. స్వామి పుండరీకాక్ష, ఈ ఏకాదశి రోజున ఆహారం తీసుకోకుండా ద్వాదశి తిథి రోజున భుజిస్తాను. అచ్యుత, నీవే నాకు రక్షకుడివి కావాలి అని నియమములతో, నృత్య గీత వాద్యాదులతో, పురాణ ప్రవచనాదులతో స్మరణ చేస్తూ జాగరణ చేయాలి. ద్వాదశి రోజున లేచి స్నానం చేసి పంచామృతాలతో అభిషేకం చేసి ద్వాదశి రోజున క్షీరాభిషేకం చేయాలి. అజ్ఞాన తిమిరాంధస్య వ్రతేనానేన కేశవ ప్రసీద సుముఖో భూత్వా జ్ఞానదృష్టి ప్రదోభవ. అజ్ఞానమనేటువంటి చీకటిలో మునిగిపోయానయ్యా, అంధుడనైపోయాను. నాకు ఈ వ్రతాచరణతో సుముఖుడవై సుప్రసన్నుడవై కృష్ణ వాసుదేవ జ్ఞానదృష్టిని ప్రసాదించు అని మనం ప్రార్థన చెయ్యాలట. ఆ శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు ఆహారాన్ని లేదా ఆహార పదార్థాలను ఇచ్చి దక్షిణ సమర్పించి పంచమహాయజ్ఞాల్ని శ్లోకపూర్వకంగానో మంత్రపూర్వకంగానో ఆచరించి బంధువులతో కలిసి తాను భుజించాలి అని ఈ ఏకాదశి వ్రత మాహాత్మ్యాన్ని పద్మపురాణం పాపమోచని ఏకాదశి అని పేరు. మేము ఆ ఉపవాసాదులు చేయలేమండి అని అంటే దాని పరమలక్ష్యమైనటువంటి నామస్మరణ చెయ్యాలి. హరేన్నామ హరేన్నామ హరేన్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథా. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం. మనకు భాగవతాది గ్రంథాలు చెబుతాయి. ఆ హరినామస్మరణ, ఆ శ్రీహరికి నమస్కారం చేయడం, చతుర్భుజుడైనటువంటి శంఖ చక్ర గదాధారి ఆ లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి స్మరిస్తూ హరినామ సంకీర్తన చేయడం ద్వారా మనకు ఆ ఫలం కలుగుతుంది. ప్రధాన లక్ష్యం అది. అంటే ఇది వ్రతపూర్వకంగా 3 రోజులు, దశమి రోజున ఒక్క పూట భుజించి, ఏకాదశి రోజున 2 పూటలు లేకుండా ద్వాదశి రోజున మరలా ఒక్క పూట భుజించి ఆరోగ్యవంతులైన వారు భగవదారాధనలో ఈ 3 రోజులు గడపాలి. అది ఒక వ్రతం. అలాగ మేము చేయలేము అనంటే కనీసం నిరంతరం ఆ భగవన్నామాన్ని స్మరణ చేస్తూ ఈ 3 రోజులు మనం ఒక పవిత్ర భావంతో, ఇతర రోజుల్లో ఉండకూడదని కాదు, ఇతర రోజుల్లో కూడా ఉండాలి. ఉండలేని వాళ్ళు కనీసం ఈ 3 రోజులైనా ఉండాలి అనేది. కనుక నారద పురాణంలోనే మనం లోగడ చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు మనం నారద మహాపురాణంలో ఖాండిత్య కేశిధ్వజ మహారాజుల యొక్క సంవాదం. నారద మహర్షి అడుగుతాడు కదా, యోగాభ్యాసం చేత ఈ భగవత్ సాక్షాత్కారం కలుగుతోంది అని సనందనుడు చెప్పాడు. కర్మ జ్ఞానం దాని ద్వారా ఇవి నేత్రాలతో సమానమని, స్వాధ్యాయం యోగం అని ఇలాగ చెప్పడం జరిగింది. దానికి ఈ ఖాండిత్య కేశిధ్వజ మహారాజు యొక్క సంభాషణ చెప్పడం నిన్న మనం చెప్పుకున్నాం కొంతవరకు. ఈ జనక మహారాజ వంశంలో ఈ ఖాండిత్యుడు, ఈ కేశిధ్వజుడు, అమితధ్వజుడనే ఆయన కుమారుడని కర్మ మార్గంలో ప్రధానంగా ఖాండిత్యుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కేశిధ్వజుడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. పురోహితుడితో కొంత సైన్యంతో రాజ్యభ్రష్టుడై ఎవరు వెళ్ళటానికి అవకాశం లేనటువంటి దుర్గమమైన అరణ్యంలో ఆయన అక్కడ ఉన్నాడు. ఒకసారి ఈ కేశిధ్వజుడు యజ్ఞం చేయాలి అనుకున్నాడు. చేస్తూ ఉంటే ఆ హోమధేనువుని పులి చంపేసింది.
అరణ్యం కదా, చంపేస్తే యజ్ఞం జరిగేటప్పుడు అలాగ జరిగితే అది దోషం కదా, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? జరిగేదాన్ని ఎవడ ఆపలేడు కదా. అందుకని కర్మ మార్గంలో ప్రాయశ్చిత్త కాండ చెప్పారు. యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, పూజలు కానీ మనం ఏవి చేసినా, అందుకనే మనం భగవద్ ఆరాధన చేసినా కూడా మంత్రలోప, తంత్రలోప, క్రియాలోప అన్ని లోపాలే ఉంటాయి. పరమాత్మ నన్ను అనుగ్రహించు, ఈ లోపాలన్నింటినీ కూడా నువ్వు మంచిగా స్వీకరించి నీవు నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాలి. ఎందుకంటే 100% ఎవరూ చేయలేరు. ఆ భగవానుడి యొక్క అనుగ్రహంతో మాత్రమే ఈ కర్మ మార్గంలో వాడు ఉత్తీర్ణుడు కాగలడు. అయితే ఇది ఏం చేయాలి అని అంటే ఋత్విజులను అడిగితే ఇది ఈ ప్రాయశ్చిత్తం ఎలాగా అనేది మాకు కూడా తెలియదయ్యా, కసేరు మహర్షిని అడుగుదాను. ఆయన నన్ను నాకు కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు శత్రువు అని ఎవరినైతే వెళ్ళగొట్టావో రాజ్యం నుంచి ఆ మహానుభావుడికే తెలుసు అని అన్నాడు. సునక మహర్షిని అడిగాడు, ఆయన కూడా ఇదే చెప్పాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఖాండికుడు ఒక్కడే చెప్పగలడు అని అంటే ఆ శత్రువైన కేశిధ్వజుడు రావడం చూసి కళ్ళు ఎర్రబారి ధనుర్బాణాలు తీసుకున్నాడు. వీడు అడవిలో కూడా నన్ను ఏదో చేయటానికి వచ్చాడేమో. అంటే యుద్ధము అనేది రాజులు అనేవారు పూర్వం ధర్మబద్ధంగా నడిచేవారు. ఇప్పటిలాగా మనం దొంగ దెబ్బలు తీయటమో ఎట్లాగైనా ఏదో చేయటమో కాదు. మనకు ఒక 1200 సంవత్సరాలుగా అలాంటి వారి ప్రభావం మన మీద పడటం వలన ధర్మం అనేది మర్చిపోయాం. అందువలన అన్ని అనర్థాలే. ఈ ప్రాయశ్చిత్తం నాకు తెలియటం కోసం వచ్చాను, అంతేగాని నీతో నేనేమి పోట్లాడటానికి రాలేదన్న. కృష్ణాదినాన్ని అంటే జింక చర్మాన్ని ధరించి వెళ్ళాడు. అప్పుడు సరే చెప్తానన్నారు. సందేహం తీర్చుకోవడానికి వచ్చానన్నావు కదా, చంపడానికి రాలేదు. నువ్వు కోపాన్నో బాణాన్నో ఏదో ఒకటి వదులు, నేను ఇంకేం చెప్పలేనన్నాడు. కోపం వదిలితే సరే, బాణం వదులుతావా, దానికైనా సిద్ధమే అన్నాడు. ఆలోచించాడు. ఈ మంత్రులతో, మంత్రము అని అంటే ఆలోచన అని కూడా. మంత్రం అంటే ఏదో భగవన్ మంత్రం అదొకటే కాదు. సంస్కృత భాషలో ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి. ఈ మంత్రులు అంటే ఏమిటి? మంచి ఆలోచన చెప్పేవారు. వారితో వారిని అడిగాడు. అంటే వారు ఏం చేస్తారు? రాజ్యం నీ వశం అవుతోంది, వీని కనుక చంపేస్తారు. వాడికి అంతవరకే కదా. దాన్ని మించినటువంటి జ్ఞాన వికాసం కలిగిన వారు మహారాజ్. అందుకని ఎక్స్ట్రాడినరీ అంటారే, మామూలు వారిలాగా ఆలోచించేవారు సహజంగా గతానుగతికో లోక నలోక పారమార్థిక. కానీ కొంతమంది వేరుగా ఆలోచిస్తారు. అందరి ఆలోచనలతో ఉండదు వారి ఆలోచన ధార. అందుకనే వారిని మహాత్ములు అని అన్నారు. మనకు ఆచార్యులు, మహర్షులు, మహాత్ములు, యోగులు, జ్ఞానులు వీరంతా మనలాగా ఏదో తిని నిద్రపోతే వాళ్ళని అనుకోం కదా. వాళ్ళకు ఉన్నది కూడా ఈ వయస్సే. 90 సంవత్సరాలే ఉన్నారు అన్నమాచార్య స్వామి. 16వ ఏట నుంచి 96, 90 అప్పటిదాకా రోజు రాస్తూనే ఉన్నారు ఆయన కీర్తనలు. 32,000 కీర్తనలు ఇవాళ మనం చదవటానికే మనకు తీరిక లేదు. కనీసం అవి చదివినా రాగతాళాలతో కాకపోయినా తెలియకపోయినా చదివినా ఆయన అనుగ్రహం కలుగుతోంది. ఎందుకని ఆ భగవంతుని యొక్క దివ్యానుగ్రహం పొందినవాడు కనుక. అలాంటి మహాత్ముల యొక్క వాక్కుని మనం కూడా స్మరిస్తే వీడెవర్రా నా భక్తుడి మాటని మళ్ళా చదువుతున్నారని ఆయన మన వైపైనా చూస్తారన్న. కనుక ఈ మహారాజు అడిగాడు, ఏం చెయ్యాలయ్యా? మహర్షులు, ఈ మంత్రులంతా కూడా చెప్పాడు. అప్పుడు ఈ రాజు అన్నాడు, ఇలాగా ఇది సరికాదు, నాకు భూమి లభిస్తోంది, వీడిని చంపితే వాడికి పరలోకం లభిస్తోంది. అంటే విశ్వాసం. ఈ లోకమే కాదు, ఇక్కడ చేసేటువంటి పుణ్యపాపాలకు అనుభవించడానికి మళ్ళా లోకాలు ఉన్నాయి. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు, అధోలోకాలు కూడా ఉన్నాయి. ఈ లోకాలు ఇవిగాక ఇంకా ఉన్నాయి అని మనకు ప్రమాణం చెప్తోంది. కాబట్టి ఆ లోకాల్లో వీడు
నేను కనుక చంపేస్తే అక్కడికి పోతాడు. దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఆస్తికుడు అని అంటే అదే. అంటే ఆయా లోకాలు వేదాలు చెప్తున్నాయి కాబట్టి అవి ఉన్నాయి. అంతేకాదు అనుభవజ్ఞులకు కూడా తెలుసు. అనుభవాలు, మహాత్ముల అనుభవాల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ స్థితి నేనెందుకు ఇవ్వాలయ్యా వాడికి? కాదు, ఈ అడిగేదేదో చెప్తానన్నాడు. సరే, ఏం కావాలి నీకు అనంటే, ఇలాగ హోమధేనువుని వ్యాఘ్రం పెద్ద పులి చంపేసింది. యజ్ఞం జరిగే సమయంలో, యాగం జరిగే సమయంలో దానికి ప్రాయశ్చిత్తం చెప్పమంటే చెప్పాడు. అయిపోయింది. అవబృధ స్నానం అంటారు, యజ్ఞాంతంలో చేసేటువంటిది. అందుకనే మనకు బ్రహ్మోత్సవంలో కూడా అది యజ్ఞము అని అన్నారు. ఆ యజ్ఞం చివరిలో అవబృధ స్నానం అక్కడ ఎలాగనో ఇక్కడ చక్ర స్నానం అన్నారు. యజ్ఞాలకు ప్రత్యామ్నాయంగాని ఇక్కడ సమస్తమైన మానవులకు శుభాన్ని కలిగించాలని ఆగమ శాస్త్రాలు ఇలాగా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాలు అని చేస్తారు. సరే, అవబృధ స్నానమై ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అందుకని ఆలోచన అనేది మనం ఉన్నాము అనేదానికి సూచన. ఈ మనస్సు యొక్క స్థితి, దానికి ఏం ఆకారం లేదు కదా, అది అరూపం, అమూర్తం. అది ఆలోచనల ద్వారా, మనం చేసే పనుల ద్వారా వ్యక్తమవుతోంది. కాబట్టి అవబృధ స్నానం చేసి ఆలోచించారు. అన్నీ చేశాను నేను, సదస్సులను గౌరవించాను, ఈ యాచకులకు దాన ధర్మాలు చేశాను. మహారాజులు ఎప్పుడు ఆర్జించిన ధనాన్ని దాచిపెట్టుకోవాలా, దాన ధర్మాలు చేయటమే ధనానికి ప్రయోజనంగా భావించారు. లేకపోతే ఇంత పెద్ద పెద్ద దేవాలయాలు, కొన్ని లక్షల ఆలయాలు మనకి ఎలాగ వచ్చేవి, మన సంస్కృతి ఎలాగ తెలిసేది? కనుక ఆ కేశిధ్వజుడు ఆలోచన చేసి గురువుగా ఒక మంచి మాట చెప్పాడు కాబట్టి ఈయన గురువు, అన్నగారు కాదు అని గురుదక్షిణ ఇవ్వాలి అని ఆయన దగ్గరకు వెళ్ళాడు. అలా వస్తూ ఉంటే మళ్ళా ఆయుధాన్ని ధరించాడు ఆయన. అప్పుడు చెప్పాడు, నిన్ను చంపటానికో యుద్ధానికో రాలేదు, గురుదక్షిణ ఇవ్వాలి అని వచ్చాను. అంటే ఏం కావాలి అంటే మళ్ళా ఆలోచించాడు. సంపూర్ణ రాజ్యం ఇవ్వమని అడగమన్నారు మంత్రులు. నవ్వి అంటాడు, అశాశ్వతమైనటువంటి రాజ్యాన్ని నేను కోరుకుంటానా? ఒక ఉత్తమమైనది ఒకటి ఉన్నది అన్నప్పుడు హీనమైన దాన్ని ఎవడైనా వదిలివేస్తాడు. మనం చాలా చిన్న వయస్సులో 10-12 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు మన స్నేహితులో, అమ్మా నాన్నో ఎవరైనా సరే చాక్లెట్లో ఏమైనా ఇస్తే అదే మనకు పెద్ద పండుగ. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత చాక్లెట్ ఇస్తే వాడి మొహానే బారేస్తాం. అప్పుడు మనకు కలిగించే ఆనంద స్థితి వేరు. అలాగే 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి అప్పుడు కావలసిన స్థితి వేరు. ఆ మానసికమైనటువంటి ఆలోచన వికాసాన్ని బట్టి మనకు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి స్థితులు మారిపోతూ ఉంటాయి. ఆ మానసిక పరిణామం చిన్న వయస్సులోనే కొందరికి కలుగుతోంది. ప్రహ్లాదుడి యొక్క స్థితిని పోతన్న గారు ఒక్క పద్యంలో, సీస పద్యంలో చాలా చక్కగా చెప్తారు. కన్నుదోయికి అన్యకాంతలడ్డమ్మైన మాతృభావన చేసి మరలువాడు, ఇంత చక్కగా చెప్తాడు. సరే, ఆయన నవ్వి అంటాడు, మీరు మంత్రులు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, పరమార్థం ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు అని ఆ కేశిధ్వజుడి దగ్గరికి వచ్చి, తప్పక గురుదక్షిణ ఇస్తావా అంటే అలాగే అన్నాడు. అయితే నాకు సమస్తమైన క్లేశాలు అంటే కష్టాలు పోగొట్టేటువంటి కర్మను ఏదైనా ఉంటే చెప్పు అని అన్నాడు. మనకు కావాల్సిందే కదా ఇది, మనకు కూడా కావాల్సిందే. పురాణాలన్నీ మనకు కావలసినవే. నారద మహర్షి అడిగే ప్రశ్నలన్నీ మనం అడగవలసినవే ఆయన అడిగాడు. ఏమిటది? మొన్న విన్నాను. దుఃఖం త్రివిధ తాపాలు అంటే శారీరకంగా వచ్చే బాధలు, మానసికంగా వచ్చేటువంటి సమస్యలు, ఇంకా దైవికంగా వచ్చేటువంటి అగ్ని ప్రమాదాలు కానీ, సునామీలు కానీ, ఇలాంటివి ఏవైనా తుఫాన్, ఇవన్నీ దుఃఖాన్ని కలిగించేవే. దుఃఖమైనటువంటి స్థితిని దాటాలంటే ఎలాగా? ఆ ప్రశ్నలకు సమాధానం మనం విన్నాం కదా. కనుక
అధ్యాత్మ విజ్ఞాన పరమార్థం బాగా తెలిసినవాడు గురుదక్షిణ ఇచ్చేటైతే నాకు ఆ విషయాన్ని చెప్పమని అడిగారు. ఎవరిని ఏది అడగాలో అదే అడగాలి. పరమాత్మ దగ్గరికి వెళ్ళి మనం అది కావాలి ఇది కావాలి అందుకని రామతాపిని ఉపనిషత్తులో ఆంజనేయ స్వామి అంటారు, లౌకికమైనటువంటి చిన్న చిన్నవి నన్ను అడగండి, నేనున్నాను చేయటానికి. కేవలం మోక్షకారకం నీ జీవిత లక్ష్యమైన మానవ జీవిత లక్ష్యమైనటువంటి ఆ చరమ పురుషార్థం, ఆ మోక్ష స్థితిని, పరమానంద స్థితిని నా స్వామి అయిన రామప్రభువుని అడగన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి పోయి నాకు అది కావాలి ఇది కావాలి ఇస్తాడు, ఇవ్వడని కాదు. మనకు ప్రధానమంత్రి ఇంకెవరో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోయి ఏం కావాలి అయ్యా మీకు అని అంటే, ఏదో ఈ పూటకు ఎక్కడైనా భోజనం పెట్టించానని అడిగితే ఏమైనా ప్రయోజనం, అది సరైనదేనా? ఆయన అడగవలసింది అడగాలి. అలాగనే సర్వలోకాలకు ప్రభు అయినటువంటి వాడు, సర్వాధ్యక్షుడైన ఆ పరమపురుషుణ్ణి మనం ఏది అడగాలో అదే అడగాలి. ఇక్కడ కూడా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో గుర్తించాడు. కాబట్టి ఇతడి దగ్గర యుద్ధం వేరు, యుద్ధం కూడా ధర్మం యుద్ధాలు చేశారు, ధర్మాన్ని అనుసరించి చేశారు. అందుకనే మహాభారతంలో కూడా మనకు వస్తుంది, రాత్రిపూట యుద్ధం చేయకూడదు, పారిపోయేవారి మీద బాణప్రయోగం చేయకూడదు, ఇలాగ కొన్ని కొన్ని నియమాలు పెట్టుకున్నారు. వాళ్ళే తప్పారనుకోండి, అది కొన్ని కొన్ని నియమాలు ఉండేవి, తప్పినా కూడా దాంట్లో వాడిని నిరసించేటువంటి స్థితి కూడా ఉండేది. కనుక కేశిధ్వజ నిబోధత్వం మజాన ప్రార్థితం యతః రాజ్యమేతదశేషేణ యన్న గృధ్రంతి పండితాః క్షత్రియానామయం ధర్మో యత్ ప్రజా పరిపాలనం. పండితులైనటువంటి వారు అంటే వివేకం, ఆత్మానాత్మ వివేకం కలిగిన వారు. పండితుడు అంటే అది అర్థం, ఆత్మ విషయకమైన జ్ఞాన వికాసం కలిగిన వారు రాజ్యం మీద ఆశపడరు. నేను రాజ్యాన్ని కోరలేదు, పరిపాలన ఎవడైతే చేస్తాడో వాడు క్షత్రియుడు అంటే అది. క్షతి అంటే దెబ్బ అని. సామాన్య మానవులను, పశుపక్ష్యాది మృగాదుల నుండి, క్రూర మృగాదుల నుంచి బలహీనమైనటువంటి వారిని రక్షించడమే క్షత్రియోచిత ధర్మం. దానికోసమే వారికి శస్త్రము, బాణం ఇవన్నీ కూడా, ఇప్పుడు ఏవో గనులు. కాబట్టి ప్రజాపరిపాలన, ధర్మయుద్ధంలో శత్రు సంహారం, ఇది స్వధర్మం. ఈ రెంటిలో అశక్తుడని అవడం నా దోషం. నీవు చేసిన అపకారం ఏమీ లేదయ్యా. శత్రువు యందు కూడా సరైన ఆలోచన చేస్తే, అందుకనే ధర్మరాజుకి శత్రువు అనేవాడు లేడు, అజాత శత్రువు అంటాడు. దుర్యోధనుడు అనే మాట, దుర్యోధనుడు వాడి శత్రువు కాదా, ధర్మరాజుకి శత్రువు కాదు. ధర్మరాజుని శత్రువుగా దుర్యోధనుడు భావిస్తే భావించాడేమో కానీ ధర్మరాజు ఎప్పుడు కూడా దుర్యోధనుని శత్రువుగా భావించలేదు. అంటే శత్రువు అనేవాడు పుట్టలేదు. కాబట్టి ఇక్కడ ఈయన కూడా దీంట్లో నీ దోషమేం లేదు, రాజ్యాన్ని వదిలించేసి అరణ్యాలకు పంపావని నీ మీద నేను ఎప్పుడూ దోషభావంతో చూడలేదు. అక్రమ మార్గంలో శత్రు సంహారం చేయడం అధర్మమే, కనుక అజ్ఞానమే. మరలా పుట్టుకని పాపానుభవం కోసమే నాకు రాజ్యలాభంలో ఆశ కలుగుతోంది. ఒకటి చెయ్యాలి, ఈ పని చెయ్యాలంటే ఈ స్థితి ఉంటోంది అని తెలిస్తే ఎందుకు చేస్తాను? కాబట్టి ధర్మాన్ని నేను అనుసరిస్తాను. అవిద్యలో కూడినటువంటిది ఈ రాజ్యపాలన, నేను అది కోరటం లేదు. మమకారం చేత ఆకర్షించబడినటువంటి చిత్తం కలిగిన వారు మాత్రమే, అహంకార మదమత్తతులు మాత్రమే రాజ్యాన్ని కోరుతారు. నేను ఆశించనది, నేను జ్ఞానం చేత సంసారాన్ని తరించడానికి, అంటే దాటడానికి, అంటే సంసారం అని అంటే ఈ పుట్టడం, మరలా శరీరాన్ని వదలడం, ఇదంతా సంసారమని. కేవలం ఏదో వివాహం చేసుకొని సంతానాన్ని పొంది ధనాన్ని, ఇదే సంసారం అని కాదు. ఇది కూడా దాంట్లో ఒక భాగం. అసలుదేమిటి అని అంటే దీనికి కారణమైనటువంటి ఆ జన్మ కర్మల యొక్క పరిణామ క్రమాన్ని తెలుసుకోవడం.
దీనికోసమే నేను నా స్వధర్మాచరణ కోసం రాజ్యపాలన చేస్తున్నాను, యజ్ఞాలు కూడా చేస్తున్నాను. ఈ యజ్ఞాల వల్ల చిత్తశుద్ధి కలుగుతోంది, పుణ్యక్షయం కోసమే భోగాలని అనుభవిస్తున్నాను. అందుకనే మహానుభావులు కొత్తగా ఏది కోరరట. సుఖం వచ్చింది ఏ భావంతో దాంట్లో పరవశం అయిపోరు, మునిగిపోరు. పుణ్యభోగమే అనుభవంలో సుఖాన్ని ఇస్తోంది అని, ఆ పుణ్యక్షయం జరుగుతోంది అని వారు భావిస్తారు. దుఃఖానుభవమో పాప క్షయం జరుగుతుంది. పుణ్యపాపాలు రెండూ కూడా ఇనుప సంఖ్యల బంగారు సంఖ్యలు లాంటివి. ఏదైతే సంఖ్యలే కదా బంధించడానికి ఏదైతేమి. కాబట్టి ఈ రెండు క్షీణిస్తేనే కానీ, పుణ్యపాప కర్మల ఫలానుభవం పూర్ణమైతేనే కానీ సర్వ అనుభవాల అనంతరమే పరిపూర్ణమైన భగవద్ అనుభవం, పరిపూర్ణ బ్రహ్మానుభవం అని శాస్త్ర సిద్ధాంతం. కాబట్టి దైవేచ్ఛ చేత నేటికి నీ మనసు వివేకంలో వృద్ధి అవుతోంది, విచక్షణ జ్ఞానం కలుగుతోంది. కాబట్టి నాయన అవిద్యా స్వరూపం, అవిద్య కర్మనాశాయ అని మనం చదువుతూ ఉంటాం. ఆ భగవద్ ఆరాధన సమయంలో అన్నిటిలో అనాది అవిద్యా సంచితమైనటువంటి, అంటే ఎప్పుడు మొదలైందో తెలియదు, ఆ అవిద్య వల్ల సంచితం కూర్చబడినటువంటి ఆ పుణ్యపాప కర్మలకు అనుగుణమైనటువంటి కర్మ ఫలానుభవం కోసం శరీరాన్ని ధరించి ఈ పనులు చేస్తున్నాము. కాబట్టి ఈ బంధాన్ని పోగొట్టవయ్యా అని మనం భగవంతుణ్ణి, అంటే సంస్కృత భాషలో ఉంటుంది కాబట్టి మనం అంత వివేచన చేయడం ఏదో చేస్తూ ఉంటాం, కానీ చక్కగా మనం ఆలోచన చెయ్యాలి. ఈ అవిద్య అంటే ఏమిటి? ఆత్మ కానియందు, ఆత్మ కాని దానియందు ఆత్మబుద్ధి ఇది తనది అనుకుంటాడు, తనది కాని దానియందు తనది అనే బుద్ధి. ఈ రెండు విధాలైనటువంటి భావాలు, ఇవి విత్తనాలు లాంటివి. రెండు చెట్లు ఉన్నాయనుకోండి, చెట్లకు విత్తనాలు కదా, ఇలాగా ఈ అవిద్య అనేటువంటి వృక్షానికి విత్తనాలు ఏమిటంటే ఈ రెండు. తనది కానిది ఆత్మ అనేటువంటిది శరీరంలో ఒకటి ఉన్నది అని, సుసూక్ష్మ సర్వేషామంతరాత్మ తస్తుషాం జంగమో జంగమానాం విభుర్విభూనాం విభవోద్భవాయ నమః అని మనకు పారమాత్మికం చెప్తారు. అణువులో అణువులాగా అణువంత అని, విభూ అని, ఇలాగ దాని మీద కూడా ఉన్నది. మొత్తానికి ఆత్మ అనేది ఒకటి ఉన్నది, దాని స్థితి వేరు, ఈ శరీర స్థితి వేరు. శరీరం వేరు, ఆత్మ వేరు అని, అదే వివేకము అని. అంటే ఈ ఈ శరీరమే మనకందరికీ సర్వస్వం అనిపిస్తూ ఉంటుంది. ఈ శరీరమే నేను అనంటే ఈ శరీరమే అనుకుంటాం, కానీ కాదయ్యా ఆత్మ. దాని యందు ఈ శరీరం ఆత్మ కాదు, దాని యందు ఆత్మబుద్ధితో మనం చేయకూడని పనులు, చేయవలసిన పనులు చేయకపోవడం, చేయకూడనివి చేయడం, ఇలాగ చేస్తూ ఉన్నాం. ఈ పంచభూతాత్మకమైన శరీరంలో జీవుడు మోహమనే చీకటిల చేత ఆవరించబడి దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై ఈ దేహమే నేనని భావన చేస్తూ ఉంటాడు. ఈ ఆకాశం, వాయువు, అగ్ని, జలము, ఈ భూమి, పంచభూతాలు విడివిడిగా ఉంటే శరీరాన్ని ఆత్మ అని భావిస్తాడు ఎవడయ్యా? శరీరం చేత అనుభవించదగినటువంటి గృహక్షేత్ర కలత్రాదులు అంటే భార్య, భూమి, ఈ అధికారాలు, ఈ శరీరం అనేది ఒకటి ఉంటే దీనికి ఒక పేరు ఉంటుంది. ఈ శరీరం బాగా వృద్ధి అయితే శరీరం అనేది శిథిలమవుతోంది. కాబట్టి దేహము అనేదానికి కూడా వృద్ధి అవుతోంది, దహించబడుతోంది అని అర్థం. కాబట్టి దీని మీద ఇది ఎప్పుడూ ఉండేది కాదు. ఆత్మరూపంగా నీవు ఎప్పుడూ ఉన్నావురా, ఈ శరీర రూపంగా నశించవచ్చు. గీతాచార్యుడు చెప్పినది అదే.
మొట్టమొదటిగా దాన్ని పొంది ఆత్మ విషయకమైన జ్ఞానం పొంది నువ్వు ఏ పని చేసినా నీకు భయం ఉండదు. ఈ శరీరమే నేను అని అనుకున్నావు అనుకో, ప్రతిదీ భయమే. ఇది మనకు మహర్షాదులు ఇచ్చిన అపూర్వమైనటువంటి జ్ఞానము. కనుక ఈ శరీరం కంటే భిన్నమైన ఆత్మలో నావి ఇవి అని ప్రజ్ఞుడు భావిస్తాడు. అలాగే దేహం వల్ల ఉత్పన్నమైన ఈ కుమారులు, మనవళ్ళు, ఈ సంతానం, వీటి యందు ఆత్మకాని శరీరంలో పండితులు కూడా తనది అనే భావన కలిగి ఉంటాడు. కనుక ఈ ఆత్మ కంటే భిన్నమైనటువంటి ఈ దేహం ఎప్పుడూ దేహిని బంధించడానికే ప్రయత్నిస్తోంది. మనకు భాగవతంలో వస్తోంది, ఒక ఉపాఖ్యాన రూపంలో చాలా చక్కగా చమత్కారంగా రూపకాలంకార ప్రక్రియలో ఈ శరీరాన్ని ఒక పురంగా భావన చేసి ఈ పురంలో ఎవరున్నారు ఇవన్నీ కూడా ఒక కథా ప్రక్రియగా వస్తుంది. కనుక ఈ శరీరాన్నే సర్వస్వం అని భావిస్తారు, దీనికోసం కర్మలు చేస్తారు. కానీ ఆత్మ కంటే భిన్నమైన ఈ శరీరం ఎప్పుడూ కూడా ఈ శరీరంలో ఆత్మని బంధించడానికే ఈ ఇంద్రియాలు ఇవన్నీ ప్రయత్నం చేస్తాయి. మట్టి చేత నిర్మితమైనటువంటిది ఈ శరీరం. ఈ గృహాన్ని మట్టి ఇల్లు కడతారే, మట్టికి ఇళ్లకు మట్టినే పూస్తూ ఉంటారు. మన శరీరం కూడా ఈ పంచభూతాలతో, అంటే నీరు, గాలి, ఆకాశం, భూమి, వీటితోనే కదా తయారైంది. అందుకనే మనం బాగా శరీరాన్ని రుద్దితే ఏమొస్తుంది? మన్నే వస్తుంది. అలాగే అగ్నితత్వం మనలో ఉన్నది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని ఆ అగ్ని తత్వం అనేది ఉంటేనే ఆకలి వేస్తుంది. దానికి మనం ఆ సమర్పించే ఆహారాన్ని ఒక యజ్ఞభావనతో ఆహారాన్ని తీసుకోమన్నారు. అందుకని కాళ్ళు కడుక్కోవాలి, చెప్పులు వేసుకొని వంట ఇంట్లో తిరగకూడదు, పైన ఇలాగ ఇన్ని నియమాలు ఎందుకని అని అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపానికి అన్న రూపంలో మనం ఆ హవిస్సుని అర్పిస్తున్నాము అనే భావనతో ఆహారం తీసుకోమన్నారు. ఆహారం తీసుకోవటానికి ఏముందండి, నడుస్తూ తినవచ్చు, మాట్లాడుతూ తినవచ్చు, ఇవి పనికిరాదు అని మనకు చెప్పారు పెద్దలు. మౌనేన భగవన్నామం చేస్తూ కబలే కబలే కుర్వన్ గోవింద కీర్తనం. ప్రతి ముద్దకు కూడా ఆహారాన్ని తీసుకునేటప్పుడు గోవింద స్మరణ చేయమన్నారు. కనుక ఈ శరీరం అనేటువంటిది ఒక మట్టి మేడ లాంటిది, దీనికి మళ్ళా మట్టే పూస్తున్నాయ్యా. అలాగ పార్థివ దేహాన్ని కూడా మట్టి నీరుల చేత పూయటం జరుగుతోంది. పంచభోగాత్మకములైనటువంటి భోగాల చేత పాంచభౌతికమైన శరీరాన్ని తృప్తిపరిస్తే వీడిలో గర్వం పెరుగుతుంది. మనం ఇప్పుడు పిల్లలకు అదే అలవాటు చేస్తున్నాం. మరి స్కూల్కి వెళ్తున్నా అంటే సూటు, హ్యాటు, బూటు అన్నీ వేసి, పెర్ఫ్యూమ్స్ రాసి, ఇంకా ఏవేవో చేసి ఏసీ రూమ్, అంటే శరీరాన్ని మనం కష్టపెట్టకూడదు అనుకుంటాం. ఎంత కష్టం, ఆ కష్టాన్ని అనుభవించకపోతే సుఖం విలువ ఎలాగ తెలుస్తుంది? ఈ రెండిటినీ కూడా సమానంగా స్వీకరించాలి అనేటువంటి భావన ఉండాలి. లేకపోతే ఆ కష్టం ఏదో ఒకసారి ఎప్పుడో పడాల్సి వస్తుంది. కనుక అందుకనే పూర్వం మహారాజులు తమ కుమారులను చిన్న వయస్సులో గురుకులాల్లో చేర్పించేవారు. అక్కడ సామాన్యుడైనా ఒకటే, రాజకుమారుడైనా ఒకటే. అట్లాగనే శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా ఆ గురువు గారైనటువంటి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో, ఆ సాందీపని ఆశ్రమంలో, కుచేలుడు అక్కడే ఉన్నాడు, కుబేరుడిని నియమించేటువంటి శ్రీకృష్ణస్వామి అక్కడే ఉన్నారు. ఇద్దరు కలిసే నడిచారు. అదే చివరిలో కుచేలోపాఖ్యానంలో మనకు వస్తోంది, గురువుగారి అనుగ్రహంతో మనం ఎలాగ నడిచామయ్యా అని అవన్నీ గుర్తు చేస్తాడు శ్రీకృష్ణస్వామి. కనుక ఈ శరీరాన్ని మనం విపరీతమైన కష్టాన్ని కలిగించకూడదు, విపరీతమైన సుఖము ఉండకూడదు. ఈ రెండిటికి కూడా శరీరానికి అతీతమైనటువంటి మానసికమైన
పరిధిని దాటి ఆత్మస్థితిలో ఉండేటువంటి మహాయోగులకు శరీర స్పృహ ఉండదు. మనం రమణ మహర్షిని చూస్తాం. ఆయన శరీరానికి ఆపరేషన్ చేస్తే రక్తం కారిపోతుంటే విపరీత భక్తి కలిగిన శిష్యులు ఫ్యాన్ పెట్టారు. ఎక్కడైనా ఇదేనా అయినా కూడా ఆయన ఇదేమిటయ్యా అంటే, కొంతమంది భక్తులు శరీరాన్ని కోసారు, ఇంకొకంత భక్తులు అది ఏమైనా ఇబ్బంది అవుతుందేమో ఫ్యాన్ పెట్టారు, రెండు నాకు ఒకటే అన్నారు. అది శరీర స్పృహ దాటినటువంటి స్థితి మనం ప్రత్యక్షంగా చూస్తాం. అలాగనే త్రైలింగ స్వామి అని ఉన్నారు. ఆయన మంచి ఎండల కాలంలో గంగా తీరంలో కాశీలో ఆ ఇసుక తిన్నెల మీద కాలిపోతూ ఉంటే దాని మీద హాయిగా హంసతూలికా తల్పం మీద పడుకున్నట్టు పడుకునేవాడు దిగంబర. ప్రత్యక్ష ఉదాహరణలు. అంటే పురాణాల్లో వచ్చిందండి, శరీరం వేరు ఆత్మ వేరు ఇంకా ఏవేవో చెప్తున్నారు మీరు అని అంటారేమో. ఇవి శరీరం కంటే కూడా ఆత్మ భిన్నంగా ఉన్నది అని ఆ మహాత్ముల యొక్క నడవడిక ద్వారా, వారి చరిత్రల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ శాస్త్రాలను, మహాత్ముల యొక్క అనుభవాలను, వారి చరిత్రలను మనం రెండు కలిపి చూస్తేనే కానీ మనకు మనస్సుకి పట్టదు. కనుక మనస్సుకి సమాధానం కావాలి. ఆ మనస్సుకి సమాధానం లేకపోతే ఎక్కడికి తిరిగినా ఉపయోగం లేదు. విశ్వామిత్ర మహర్షి రామాయణంలో మనం చూస్తాం. తూర్పు తిరిగాడు, దక్షిణం వెళ్ళాడు, అక్కడ తపస్సు చేశాడన్నాడు. మళ్ళా పుష్కర వెళ్ళాడు, పశ్చిమం, అక్కడ మనస్సు కుదుటపడలేదు. మేనక ఒకసారి వచ్చింది, ఇక్కడ ఇంకొకడు వచ్చాడు. ఉత్తరం పోయాడు, అక్కడ రంభ వచ్చింది. అంటే వీడిలో ఉన్నటువంటి ఆ కామ క్రోధాలు, లోభాలు మాడి మసైతే కానీ, శుద్ధ సత్వ గుణాన్ని సంపాదిస్తే కానీ ఆ భగవద్ అనుభవం కలగదు. అప్పుడు ఆ సాత్విక ప్రవృత్తి కలిగినప్పుడు కానీ ఆ భగవతత్వాన్ని గ్రహించే స్థితి కలగదు. ఇది చూపించాడు. కనుక ఈ పవిత్రమైన ఈ జ్ఞానము ఉష్ణజలం చేత వాసనాధూళిని ప్రక్షాళన చేసినట్లుగా సంసారం అనేటువంటి బాటలో ప్రయాణం చేసేటువంటి బాటసారికి మోహశ్రమ శమిస్తోంది. అప్పుడు అది పోయినప్పుడు పవిత్రమైన అంతఃకరణ కలిగిన పురుషుడు అధికముగా ఆశ్రయించక పరమానందాన్ని పొందుతాడు. ఇలాగ ఆత్మ పరమానందమయుడైనటువంటి, జ్ఞానమయుడైనటువంటి దుఃఖాన్ని కలిగించే ధర్మాలు ప్రకృతివి కానీ ఆత్మవి కావు అని తెలుసుకుంటాడు. నీటిని అగ్నితో కలిపి ఉంచగలమా? నీటి యొక్క స్థితి వేరు, నిప్పు యొక్క స్థితి వేరు. అది ఒక పాత్రలో స్థాళీ సంగమం, స్థాళీ అంటే యజ్ఞ పాత్ర, దానిలో అది ఉంటుంది. అలాగనే ఈ జీవుడు కూడా శబ్ద ఉద్రేకాది ధర్మాల్ని ఆచరించినప్పుడు ఆత్మకు ప్రకృతితో సంబంధం ఏర్పడడం చేత అహంకార దూషితుడు అవుతాడు. ఈ శరీర స్థితులని అనుసరించి నేను చాలా గొప్పవాడిని, నేను లాయర్ని, నేను ఇంకేదో డాక్టర్ని, లేదా నేను బ్రాహ్మణుణ్ణి, లేదా ఇంకొకటిని అని ఈ శరీరగతమైనటువంటి స్థితుల చేత గర్వము, అహంకారము, మమకారము వీటిల్లో చిక్కిపోతారు. వీటి నుంచి దాటినటువంటి వాడు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి, అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన స్థితిని దాటాలి. అప్పుడు అవ్యయుడైన ఆత్మ నిశ్చేష్టతను విడిచి ప్రాకృత ధర్మాలని ఆచరిస్తోంది. ఇలాగ అవిద్యా స్థితి ఏమిటో చెప్పాను. ఆ క్లేశాలు పోవాలి అనంటే దానికి సాధన యోగం ఒక్కటే అన్నాడు. అంటే మనకు అష్టాంగ యోగం ఇవన్నీ చెప్పారు. దాంట్లో ఇంకొంచెం కొద్ది భిన్నమైన భావాలతో ఈ మహానుభావుడు చెప్పడం జరుగుతోంది. విజ్ఞాత యోగ శాస్త్రార్థస్త్వముపాస్యాం నిమిసంతతౌ అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఆ యోగ విషయాలేమిటి? ఆ యౌగికమైనటువంటి యోగము, కర్మము, జ్ఞానము ఇవి మనకు ప్రధానంగా సాధనాలుగా చెప్పారు. ఇవి మనం కనీసం తెలుసుకోవాలి. మనకు మహర్షులు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి జ్ఞాన నిధులు ఇవన్నీ. మనకు బ్యాంకుల్లో ఉండేటువంటి ఆ నిల్వలు కాదు చూసుకోవాల్సింది. ఈ పురాణ వాన్మయంలో ఆ వ్యాస మహర్షి, పరాశరుల వారు అనేకమైన వేద విజ్ఞానాన్ని సమీకరించి
సమీక్షించి మనకు అనేక ప్రక్రియలలో ఉపదేశించారు. అందుకని ప్రతిరోజు కూడా పురాణ శ్రవణం చేస్తే సర్వ విజ్ఞాన వికాసాన్ని వారు పొందుతారు అని మనవారు ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అందువలనే ఇక్కడ కూడా ఈ స్వామివారి సాన్నిధ్యంలో నిరంతరం ఈ ప్రక్రియ జరుగుతోంది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని గుర్తించి సాధన చేసి ఆ సర్వేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం పొందాలి అని అలాంటి సదసద్వివేచన ఆ శ్రీయపతి శ్రీనివాసుడు సర్వమానవులకు అనుగ్రహించాలని మనమంతా ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.